మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు 3వ శ్రావణ శుక్రవారం, పైగా వరలక్ష్మి వ్రతం గనుక 6 గంటలకు ఈ ఆకు మీద ఈ దీపం పెడితే చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. 1 గంటలో మీ జాతకం మారి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక పెట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. డబ్బు వరదలాగా వచ్చి పడుతుంది. మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకొని 4 వైపుల నుండి అనగా 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. మీకు ఉండే ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. శ్రావణ శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అందులోనూ ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా కలిసి వచ్చింది. ఈరోజు అమ్మవారిని పూజిస్తారు. ఇలా మీరు పూజ చేసే సమయంలో ఈ ఆకు మీద దీపం పెట్టండి. అలా పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కోరికలు తప్పక నెరవేరుతాయి. ఎందుకంటే ఈ దీపం మీ తలరాతనే మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. ఈ దీపాన్ని ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ 6 గంటలకు వెలిగించాలి. మీ వీలును బట్టి, మీ ఇష్టాన్ని బట్టి ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఎప్పుడు వెలిగించినా సరే రాజయోగం పడుతుంది. మీకు దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు ఏ ఆకు మీద దీపం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్ర చిత్తం ఉంటే చాలు. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్ని చేయటం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించటం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉంటాయి. వర అంటే శ్రేష్టమైన అనే అర్థం కూడా ఉంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవటం హిందూ ఆచారం. వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య. హిందూ మతం ప్రచారం ఈ పండుగ విశిష్టమైనది. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలోని మహిళలు అధికంగా ఆచరిస్తారు. ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు. వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని శాస్త్రవచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకల అభిష్టాల కోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి వ్రతాన్ని వివిధ సాంప్రదాయాలలో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీలక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒక్కటే. సకల శుభకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాథకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు. ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా చేస్తారు. ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు. వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషము వంటి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. ఇక ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు గుర్తుపెట్టుకొని పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర ధరించి అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే ఈ సంవత్సరం ఈ రంగు చీరలు ధరిస్తే గ్రహాలు మనకు అనుకూలంగా మారుతాయి. ఈ చీరలకు ఖచ్చితంగా అంచులు ఉండాలి. అంచు లేని చీరలు కాకుండా అంచు ఉన్న చీరలు కట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. కనుక ఈ వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరలు ధరించి పూజ చేయండి. లేదా ఈ 2 కలర్స్ కాంబినేషన్స్లో ఉండే చీరను అయినా సరే ధరించవచ్చు. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే డ్రెస్సులు వేసుకోండి.
కానీ గుర్తుపెట్టుకోండి, ఈ చీరల్లో బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు. బ్లాక్ కలర్ అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి దుస్తులను సెలెక్ట్ చేసుకుని వరలక్ష్మి పూజకు ధరించండి. వరలక్ష్మి వ్రతం రోజు ఎల్లో లేదా గ్రీన్ కలర్లో ఉండే చీరలు లేదా డ్రెస్సులు ధరించి పూజ చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈరోజు ఈ రంగు దుస్తులు ధరించడం వలన మాంగళ్య బలం పెరుగుతుంది. వచ్చే సంవత్సరం వరకు మీకు కష్టాలు రావు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమనే కాదు, మీరు ఏ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకున్నా ఆ రోజు ఈ రంగు చీరలు ధరించండి. ఇలా ధరించటం వలన కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలనేవి మీ దరి చేరవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇంకా గాజుల విషయానికి వస్తే గాజులను మాత్రం ఎప్పుడూ ఎరుపు, ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే గాజులను మాత్రమే ధరించాలి. శారీస్కి మ్యాచింగ్ అవడం కోసం వేరే గాజులు ధరించకూడదు. కేవలం ఎరుపు, ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే గాజులే ధరించాలి. గుర్తుపెట్టుకోండి. ఇక వరలక్ష్మి వ్రతం రోజు ఒక ప్రత్యేకమైన ఆకు మీద దీపం పెడితే చాలు ధనం వరదలాగా వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ ఆకు ఏమిటంటే తమలపాకు. అవును, తమలపాకుకు విపరీత శక్తులు ఉంటాయి. తమలపాకుకు జాతక దోషాలను, ధన సమస్యలను తొలగించే శక్తులు ఉంటాయి. తమలపాకు మనకు ఉండే కష్టాలను, సమస్యలను తొలగించగలదు. తమలపాకు అంటే త్రిమాతలకు ఎంతో ఇష్టం. కనుక ఈరోజు ఒక తమలపాకును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఆకును ఒక వస్త్రంతో తుడవండి. శుభ్రంగా తుడిచి ఆ తర్వాత ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందుగానే లేదా అమ్మవారి ముందుగానే పెట్టండి. పెట్టిన తర్వాత ఆ ఆకుకు 3 చోట్ల గంధము, కుంకుమతో బొట్లు పెట్టండి. తర్వాత ఈ తమలపాకు మీద ప్రమిదను పెట్టి 5 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ తర్వాత ఈ దీపానికి పుష్పాలను సమర్పించండి. చిన్న బెల్లం ముక్కను కూడా నివేదన చేయండి. చాలు. ఇలా వరలక్ష్మి వ్రతం రోజు తమలపాకు మీద దీపం పెడితే జాతకంలో ఉండే అనేక రకాల దోషాలు పోతాయి. మీకు ఉండే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. ధనం వరదలాగా దూసుకు వస్తుంది. అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అంతటి శక్తి తమలపాకు మీద వెలిగించే ఈ దీపానికి ఉంటుంది. ఈ దీపం పెట్టడం వలన ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మీకు ఎటువంటి కష్టాలు అనేవి రావు. మీ సుడి తిరిగిపోతుంది. మీకు అంతా మంచే జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దీపాన్ని ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకే వెలిగించుకోవాలి. అప్పుడే పూర్తి ఫలితం అనేది మీకు లభిస్తుంది. మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. ధనం వరదలాగా వస్తుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా వరలక్ష్మి వ్రతం రోజు ఈ ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొందండి. అత్యంత పవిత్రమైన ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు ఒక ప్రత్యేకమైన చెట్టును కేవలం తాకితే చాలు ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. లక్ష్మీదేవి కోట్ల వర్షం కురిపిస్తుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. హిందువులు అన్ని జీవుల్లోనూ దేవుణ్ణి చూశారు. అందువలనే ఆవులు వంటివి పూజనీయ జంతువులయ్యాయి. అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలయ్యాయి. కొన్ని నదులు పుణ్య నదులయ్యాయి. వాటికి ఆ పవిత్రత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి. అలాగే చెట్లల్లో కూడా దేవుణ్ణి చూశారు. కొన్ని చెట్లను దేవతా వృక్షాలన్నారు. నిజానికి చెట్లు భూమి మీద సౌరశక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి. అవి మనకు కాయలు, పండ్లు, పువ్వులు, ఔషధాలు ఇవ్వటంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి. అయితే చెట్లకు కూడా మనుషుల మాదిరి ఆనందము, బాధ వంటివి ఉంటాయని మనువు పేర్కొన్నారు. ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా కూడా నిరూపితమైంది. భారతీయ ఋషులు సైతం కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు. ప్రత్యేకంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఒక చెట్టును తాకితే చాలు సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఆ చెట్టు ఏమిటంటే వేప చెట్టు. ఈరోజు సాక్షాత్తు అమ్మవారి స్వరూపమైన వేప చెట్టును ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది. వారికి మహారాజయోగం పడుతుంది. ఈరోజు ఎక్కడ వేప చెట్టు కనిపించినా అక్కడికి వెళ్ళి వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా భావించి చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆ వేప చెట్టును 11 సార్లు తాకితే చాలు మీ దశ ఈ రోజుతో మారిపోతుంది. కుబేరుడి అనుగ్రహం లభిస్తుంది. బోలెడంత బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి. ఎందుకంటే ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఈరోజు వేప చెట్టును తాకితే మన ఒంట్లోకి దైవిక శక్తులు ప్రవేశిస్తాయి.
మనకు ఉండే సమస్యలు కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఇదంతా చేయటం కుదరని వారు ఈరోజు జస్ట్ వేప చెట్టు కనిపిస్తే ఆ చెట్టును తాకితే చాలు, మీకు అదృష్టం పడుతుంది. మీ తలరాత ఈ రోజుతో మారి కుబేరులు అవ్వటం ఖాయం. ఎందుకంటే వేప చెట్టు మహాశక్తివంతమైన చెట్టు. వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అంతేకాదు వేప ఆకులతో నుండి మనకు ఆక్సిజన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. కనుక వేప చెట్టు అనేది శాస్త్రపరంగాను సైన్స్ పరంగాను కూడా ఎంతో గొప్ప ప్రాముఖ్యతను పొంది ఉంది. ఈ వృక్షాల్లోకెల్లా వేప చెట్టు పరమ పవిత్రమైనది. వేప చెట్టును లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీ నివాసంగా పరిగణిస్తారు. పూర్వం మన పెద్దవారు లక్ష్మీదేవి ఫోటో లేకపోతే వేప చెట్టునే అమ్మవారిగా భావించి వేప చెట్టుకు పూజ చేసేవారు. వేప చెట్టును పూజించటం వల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. వేప చెట్టును భగవత్ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. వేప చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది. గాలిలో ఉన్న హానికారక బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఇటువంటి వేప చెట్టును ఈ వరలక్ష్మి వ్రతం రోజు తాకితే అదృష్టం పడుతుంది, ఐశ్వర్య వర్షం కురుస్తుంది. అంతేకాదు ఈరోజు ఇలా వేప చెట్టును తాకటం వలన దోషాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. జన్మ జన్మల పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సకల సంపదలు కలుగుతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ శరీరంలో ఉండే నెగిటివ్ అంతా కూడా పోయి ధనలాభం కలుగుతుంది. మీకు ఉండే కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది, ధనవర్షం కురుస్తుంది. కనుక మీరు కూడా ఈరోజు వేప చెట్టును తాకి శుభాలను పొందండి. వరలక్ష్మి వ్రతం రోజు ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే వరలక్ష్మీదేవికి 5 రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం. అందులో మొదటిది పెరుగుతో తయారు చేసిన అన్నం. ఈ పెరుగన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి. ఇక రెండవది పాయసాన్నం. ఆవు పాలు, బియ్యము, బెల్లంతో చేసిన పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న పదవులు పొందుతారు. మంచి ఉద్యోగం స్థిరపడుతుంది. ఇక మూడవది పులిహోర. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది. 4వ నైవేద్యం ఏమిటి అంటే పులగం. పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ వృద్ధి జరుగుతుంది. కుటుంబంలో అందరూ ఐకమత్యంతో ఉంటారు, వంశ అభివృద్ధి జరుగుతుంది. ఇక 5వ అన్నం బెల్లం అన్నం. బియ్యము, బెల్లము, నెయ్యితో చేసే బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 5 అన్నాలు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే సకల శుభాలు కలుగుతాయి. ఇక ఈరోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి. అలాగే అరటి పండ్లు, కొబ్బరికాయ, దానిమ్మకాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. కనుక ఈ పండ్లను తప్పనిసరిగా నివేదన చేయాలి. ఇంకా నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇవి కాక శనగపిండితో చేసిన ఏదో ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు. శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు, లేదా మైసూర్ పాక్ చేసి పెట్టవచ్చు. అలాగే గారెలు, తీపి, పూరీలు, పూర్ణాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు. మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న 5 అన్నాలలో నుండి ఏదో ఒక అన్నం పెట్టండి. దానితో పాటు శనగల నైవేద్యం, పండ్లు పెడితే సరిపోతుంది. ఇంకా స్తోమత ఉన్నవారు పూర్ణాలు, శనగపిండితో చేసిన పదార్థాలు, గారెలు, హల్వా, తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు. ఇవి మాత్రం ఆప్షనల్. ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాము. ఈరోజు అమ్మవారికి 3 రకాల పూలను సమర్పించాలి. అందులో మొదటిది మందార పువ్వు. ఈరోజు మందార పూలతో అమ్మవారిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది, చక్కని నిద్ర పడుతుంది. ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది. అంటే బంగారం కొనాలి అనే కోరిక ఉన్నవారు ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజిస్తే బంగారం కొనేంత సంపద వస్తుంది. ఇక మూడవది తెల్లని పూలు. తెల్ల గులాబీ, తెల్ల చామంతి, జాజి, మల్లి ఇలా ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి. ఈరోజు పొరపాటున కూడా అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. ఒక్క వరలక్ష్మీ వ్రతం రోజు మాత్రమే అమ్మవారిని నీలం రంగు పూలతో పూజించకూడదు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు, పుష్పాలు ఇవే. ఎంతో పవిత్రమైన వరలక్ష్మీ వ్రతం రోజు ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు, పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి. ఈ వరలక్ష్మీ వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించాలి.
సిరి అంటే అనుకున్నది సాధించడానికి ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం ప్రతి ఒక్కరికి లభించాలని లేదు. ఎవరైనా ఎటువంటి రంగంలో ఉన్న వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అసువుగా కనకధార స్తోత్రం చెప్పారు. కనకధార స్తోత్రాన్ని రోజు 2 సార్లు పఠించినంతనే నిరుపేదలైన కుబేరులుగా మారుతారు. కనకధార స్తోత్రం లేదా కనకధార స్తవం లేదా సువర్ణ ధారా స్తోత్రం శ్రీ మహాలక్ష్మీదేవిని కీర్తిస్తూ ఆదిశంకరాచార్యులు రచించిన సంస్కృత స్తోత్రం. ఈ స్తోత్రం ఆవిర్భావం గురించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకనాడు శంకరాచార్యుల వారు ఒక ఇంటికి భిక్షకు వెళ్లారు. భిక్ష వేయడానికి ఆ ఇంట ఏమీ ఆహార పదార్థాలు లేవు. ఆ ఇంటి ఇల్లాలు నిరుపేదరాలు. ఆమెకు కట్టుకోవడానికి సరైన వస్త్రాలు కూడా లేవు. ఇల్లంతా వెతికిన తర్వాత ఆమెకు ఎలాగో ఒక ఉసిరికాయ లభించింది. ధర్మపరురాలైన ఆ ఇల్లాలు తలుపు చాటు నుండే ఉసిరికాయను శంకరుని భిక్షపాత్రలో వేసింది. ఆమె దీన పరిస్థితి గ్రహించిన శంకరుడు లక్ష్మీదేవిని స్తుతిస్తూ కనకధార స్తవము చెప్పగా ఆ పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయలు వర్షించాయి. ఇలా శంకరాచార్యుల వారు కనకధార స్తోత్రాన్ని పఠించి పేదరాలి ఇంట బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించారు. కనుక అందరూ వరలక్ష్మీ వ్రతం రోజు ఇంట్లో ఒక్కసారైనా సరే కనకధార స్తోత్రం పఠించండి. ఇక ఈ వరలక్ష్మీ వ్రతం రోజు 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యం వస్తుంది. ధన సమస్యలు పోయి వద్దన్నా ధనం వస్తూనే ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ వస్తువుల్లో మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. లక్ష్మీదేవి రూపంగా రాళ్ల ఉప్పును భావిస్తారు. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఉప్పును కొంటే చాలా అదృష్టం. మనకు ఐశ్వర్యం కూడా లభిస్తుంది. కాబట్టి ఈరోజు ఉప్పును ఖచ్చితంగా కొని ఇంటికి తెచ్చుకోండి. రాళ్ల ఉప్పు ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. ధనయోగం మనకు సిద్ధిస్తుంది. అద్భుతాలను చూస్తాము. ఉప్పును రాళ్ల ఉప్పు, గల్లులుప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. ఎలా పిలుచుకున్నా కానీ ఉప్పు మాత్రం ఉప్పే కదా. కాబట్టి ఈరోజు ఒక ఉప్పు ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకొని దానిని అమ్మవారి ముందు ఒక 10 నిమిషాల పాటు ఉంచి ఆ తర్వాత తీసేసి ఆ ఉప్పును వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. లేదా ఆ ఉప్పును పరిహారాలకు అయినా వాడుకోవచ్చు. అది మీ ఇష్టం. పరిహారం చేసుకోవాలనుకునేవారు ఈ రోజున రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పును ఒక గాజు బౌల్లో పోసేసి అందులో 2 మిరపకాయలు, 2 లవంగాలు, చిటికెడంత పసుపు, ఒక బిర్యానీ ఆకు వేసేసి తర్వాత ఆ బౌల్ని పూజ గదిలో పెట్టండి. అలా పెట్టిన ఉప్పును 48 గంటల తర్వాత తీసేసి పారే నీటిలో పడేస్తే సరిపోతుంది. కనుక పరిహారం చేయాలనుకునేవారు ఇలా చేయండి. లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదనుకునేవారు ఈరోజు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో కాసేపు పెట్టుకుని తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోండి. మీ ఇష్టం. ఉప్పును ఎలా అయినా సరే వాడుకోవచ్చు. రాళ్ల ఉప్పు చెడును తీసేస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ దానివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి తెలియదు. రాళ్ల ఉప్పు అత్యంత పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. నార్మల్గా రాళ్ల ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే దానితో పాటు లక్ష్మీదేవి ఆకర్షణ కూడా మన ఇంట్లోకి చేరుతుందని చాలామందికి తెలియని విషయం. అందుకే ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీరు రాళ్ల ఉప్పును ఇంటికి కొని తెచ్చుకోండి. ఉప్పుతో మీకు చేయాలనిపిస్తే ఈ పరిహారం చేయండి. లేదు మాకు పరిహారం చేసే ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మాత్రం ఆ ఉప్పు ప్యాకెట్ను కాసేపు పూజ గదిలో పెట్టేసి తర్వాత తీసేసి వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు. ఎలా చేసినా కూడా మీకు మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఉప్పు కొని తెచ్చుకోండి. దానితో తర్వాత ఏం చేస్తారన్నది మీ ఇష్టం. రాళ్ల ఉప్పు పరమ పవిత్రమైనది కాబట్టి రాళ్ల ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో మన జీవితం మారుతుంది. కాబట్టి ఒక్క 10 రూపాయలు పెట్టి ఒక ప్యాకెట్ను ఇంటికి కొని తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకోండి. ఆ తర్వాత మీరు పరిహారం కోసం ఉపయోగించుకోండి. లేదంటే కనుక వంటల్లో కూడా వాడుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు గోమూత్రం ఉంటుంది కదా, ఆ గోమూత్రాన్ని కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకుంటే చాలా మంచిది. గోమూత్రం అంటే మనకు పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు. గోమూత్రం అంటే మనకు నార్మల్గా 60 నుండి 100 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ గోమూత్రాన్ని ఈ వరలక్ష్మి వ్రతం రోజు మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల మనకు అద్భుతాలు జరుగుతాయి. కష్టాలు పోతాయి, బాధలు పోతాయి, సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటే గోమూత్రం అంటే అమ్మవారికి ఇష్టం.
ఈ గోమూత్రం పరిహారాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక వరలక్ష్మి వ్రతం రోజు గోమూత్రం తెచ్చుకొని చక్కగా గుమ్మాల దగ్గర, ఇంట్లో మరియు పూజ గదిలో ఆ గోమూత్రాన్ని ఇంకొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని తెచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమూత్రం ఇంటికి కొన్ని తెచ్చుకోవటం వల్ల ఇంట్లోని అశాంతి అనేది దూరమయ్యి శాంతి కలుగుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు కలగటంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా కలగడానికి ఈ గోమూత్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా గోమూత్రాన్ని ఇంటికి కొన్ని తెచ్చుకుంటే చాలా మంచిది. తర్వాతి వస్తువు ఏమిటి అంటే ఆవాలు. వరలక్ష్మి వ్రతం రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవటం వల్ల అదృష్టము, ఐశ్వర్యము కలుగుతుంది. తరగని ఆస్తి మన సొంతమవుతుంది. డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి ఆవాలు బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాము, ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ధనం రావటం లేదు, సంపాదించింది మిగలటం లేదు, ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పనిసరిగా ఆవాలు కొని తెచ్చుకోవాలి. కాబట్టి ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఆవాల ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. పెద్ద ప్యాకెట్ ఏమీ అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 10 రూపాయల చిన్న ఆవాల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీకు మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి మీరు ఆవాలను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలా ఆవాల ప్యాకెట్ను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చక్కటి యోగం కలుగుతుంది. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితాలను పొందుతారు. మీకు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ సుడి తిరిగిపోయి మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. అమ్మవారి యొక్క చల్లని చూపు మీపై ఉంటుంది. ఆమె యొక్క కృపా కటాక్షం అనేది మీకు కలుగుతుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెప్తూ ఉన్నారు. కనుక ఆవాలను వరలక్ష్మి వ్రతం రోజు కొని తెచ్చుకోండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు లక్ష్మీ గవ్వలు కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. గవ్వలు కూడా సముద్రం నుంచి వస్తాయి కాబట్టి ఆ గవ్వలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు గవ్వలను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను మనం చూడగలుగుతాము. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే గవ్వలకు అంత పవర్ ఉంటుంది. గవ్వలతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం రోజు ఒక 100 రూపాయలు పెట్టి గవ్వలను తెచ్చుకోండి. మీ ఇంట్లో ఆల్రెడీ గవ్వలు ఉంటే అవసరం లేదు. లేని వారు మాత్రం వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా ఒక 5 గవ్వలను అయినా సరే తెచ్చుకోండి. ఆ గవ్వలను ముందు ఒక 10 నిమిషాల పాటు అమ్మవారి ముందు ఉంచి తర్వాత బీరువాలో పెట్టుకోండి. అలా పెట్టుకోవటం వలన మీకు ఉన్న దరిద్రం పోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ సంపాదన పెరుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని వస్తువులు చెప్తున్నారు, మేము ఎన్ని తెచ్చుకోవాలి అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. 2 వస్తువులను మాత్రమే తెచ్చుకుంటే సరిపోతుంది. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. ముందు ఆ వస్తువులను తెచ్చి పూజ గదిలో పెట్టుకోవాలి, పూజించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం వాటిని తీసి ఉపయోగించుకోవాలి. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే శుభ ఫలితాలు మీ ఇంటికి వస్తాయి. సగం దరిద్రాలు తొలగిపోతాయి. బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. కనుక అందరూ వరలక్ష్మి వ్రతం రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. వరలక్ష్మి వ్రతం రోజు అందరూ పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటారు. వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు. ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాం గనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కానీ నాన్ వెజ్ ఒక్కటే కాదు, కూరగాయల్లో కూడా కొన్ని కూరలను ఈరోజు తినకూడదు. తెలిసి తెలియక ఈరోజు తినకూడని కూరలను తినటం వలన మీరు చేసిన పూజలన్నీ వేస్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అవుతుంది కదా. అంటే మనం తెలిసి నిప్పును ముట్టుకున్నా, తెలియక నిప్పును ముట్టుకున్నా అది కాలుతుంది. అలాగే మనం తెలిసి ఈ కూరను తిన్నా, తెలియక ఈ కూరను తిన్నా మనకు చెడే జరుగుతుంది. అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజు ఈ కూరను తినటం వలన ఇంట్లో గొడవలు జరగటము, అకస్మాత్తుగా కష్టాలు రావటం, ఆరోగ్యం పాడవటం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు మనం చేసిన పూజలు, వ్రతాలు కూడా అమ్మవారికి చేరకుండా వృధాగా పోతాయి.
మహాపాపం తగులుతుంది. ఈ శ్రావణ వరలక్ష్మి వ్రతం రోజు అస్సలు తినకూడని ఆ కూరలు ఏమిటంటే వంకాయ మరియు చిక్కుడుకాయ. వరలక్ష్మి వ్రతం రోజు ఎవరు కూడా వంకాయ కూరను, చిక్కుడుకాయ కూరను తినకూడదు, వండకూడదు. కనుక ఆడవారు గుర్తుపెట్టుకోండి, వరలక్ష్మి వ్రతం రోజు ఈ 2 కూరలను అస్సలు వండవద్దు. ఎవరు ఈరోజు ఈ కూరలను ఏ రూపంలోనూ కూడా తినవద్దు. అంటే వంకాయను కూర రూపంలో కావచ్చు, వంకాయ బజ్జీ రూపంలో కావచ్చు, వంకాయ పకోడీ రూపంలో కావచ్చు, వంకాయ ఫ్రై రూపంలో కావచ్చు, వంకాయ పచ్చడి రూపంలో కావచ్చు, గుత్తి వంకాయ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా తినకూడదు. అలాగే చిక్కుడుకాయను కూడా కూర రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, ఏ రూపంలోనూ కూడా తినకూడదు. చిక్కుడుకాయ అంటే గోరు చిక్కుడుకాయ, మామూలు చిక్కుడుకాయ, ఈ రెండింటినీ తినకూడదు. వంకాయ, చిక్కుడుకాయ ఈ 2 కూరలను వరలక్ష్మి వ్రతం రోజు పొరపాటున కూడా వండకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు. తెలిసి తెలియక తిన్నా కూడా ఎన్నో రకాలైన పాపాలు చుట్టుకుంటాయి. అంటే మీరు తినగానే ఏ ఎఫెక్ట్ ఉండదు, బాగానే ఉంటుంది, కానీ తర్వాత నిదానంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక వరలక్ష్మి వ్రతం రోజు ఈ కూరలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, ఫిష్, పీతలు, నత్తలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కోడిగుడ్లు కూడా నాన్ వెజే. కోడిగుడ్లను వెజ్ అనుకుంటారు, కానీ అది కూడా నాన్ వెజ్ కాబట్టి గుడ్డు కూడా తినకూడదు. వరలక్ష్మి వ్రతం రోజు నాన్ వెజ్ తింటే జన్మజన్మల దరిద్రం పడుతుంది అని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు ఈరోజు నాన్ వెజ్ తినటం వలన అమ్మవారికి ఆగ్రహం వస్తుంది. అమ్మవారికి ఆగ్రహం వస్తే ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకు వస్తుందో తెలియదు. కాబట్టి ఇలా వ్రతాలు పూజలు చేసేటప్పుడు నిష్టగా ఉండాలి. చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకోరు ఆ రోజు. అలా చేసుకొని వారు కూడా నాన్ వెజ్ను అస్సలు తినకూడదు. కేవలం కూరల రూపంలోనే కాదు, పకోడీల రూపంలో, ఫ్రైడ్ రైస్ రూపంలో, నూడిల్స్ రూపంలో, మంచూరియా రూపంలో, చికెన్ జాయింట్స్, బిర్యానీ, పిజ్జాలు, ఎగ్ పఫ్లు, చికెన్ పఫ్లు, బర్గర్లు ఇలా ఏ రూపంలోనూ కూడా నాన్ వెజ్ను టచ్ చేయకూడదు. వంకాయ, చిక్కుడుకాయ, నాన్ వెజ్ ఈ 3 కూరలను ఈ వరలక్ష్మి వ్రతం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తినకూడదు, వండకూడదు. కాదని తింటే మాత్రం లెక్కలేనంత దరిద్రం పడుతుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, మహాపాపం చుట్టుకుంటుంది. కనుక ఈరోజు ఎవరు ఈ కూరలను తినవద్దు. ఇక వరలక్ష్మి వ్రతం రోజు శనగలను కానీ, శనగలతో చేసిన పదార్థాలను కానీ, శనగపిండితో చేసిన పదార్థాలను కానీ తింటే చాలా మంచిది. అంటే నానబెట్టిన శనగలను తినవచ్చు, లేదా శనగల కూర తినవచ్చు, లేదా శనగల తాలింపు తినవచ్చు, లేదంటే శనగపిండితో చేసే మిరపకాయ బజ్జీలు, అరటికాయ బజ్జీలు, బీరకాయ బజ్జీలు, మైసూరు పాకు, బూందీ, లడ్డు ఇలాంటివి తింటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం రోజు తప్పనిసరిగా శనగలను లేదా శనగపిండితో చేసిన పదార్థాలను తినాలని శాస్త్రాల్లో ఉంది. కనుక అందరూ కూడా వరలక్ష్మి వ్రతం రోజు అందరూ ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.